ఓం భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇక్కడ చాందోగ్యోపనిషత్తు ఇందులో ఎనిమిదవ ఖండం చూస్తున్నాం. ఎనిమిదవ ఖండంలో మళ్ళీ ఉద్గీతోపాసన. సో ఈ ఉద్గీతోపాసన ఇక్కడ ఈ ఈ ముగ్గురు వ్యక్తులు శిలకశ్చ శిలకశాలావత్య, చైకతాయనో దాల్భ్య, ప్రవాహనో జయబలి అని ఈ ముగ్గురు కూడా ఈ ఉద్గీత విద్య యందు కుశలురు, సమర్థులు. వీళ్ళు ఆ, చర్చిస్తున్నారు ఉద్గీత గురించి. ఎప్పుడైతే ఒక విషయం ఎందు విశేషంగా ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు, ఆ విషయం మీద ఆసక్తి కలిగినట్టు ఒకే విషయం మీద ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు కలిసినప్పుడు సామాన్యంగా దాని గురించి చర్చ సహజంగా జరుగుతుంది. అందుకని ఇక్కడ కూడా ఈ శిలక శాలావత్య, చైకతాయనో దాల్భ్య, ప్రవాహణో జైవలి అని ఈ ముగ్గురు కూడా చర్చిస్తున్నారు. అందులో ప్రధానంగా శిలక, తర్వాత శిలక శాలావత్య, చైకతాయనో దాల్భ్య వీళ్ళిద్దరు ముందు విచారం చేస్తున్నారు. సో వీళ్ళు ఉద్గీతోపాసకులు కాబట్టి ఆ ఉద్గీత విషయాన్ని చర్చిస్తూ ఈ సామ శబ్దం చేత ఉద్గీత అనేది తీసుకొని దాని ఆధారం ఏంటి అని ఈ విధంగా మూలాధారం ఈ సామ ఇత్యాదులకు ఉద్గీతకు మూలంగా ప్రధానభూత ఆధారం ఏది అని విచారిస్తున్నారు ఇక్కడ. రైట్, సామకు ఆధారంగా స్వరం చెప్పుకున్నాం. స్వరం ద్వారానే ఈ సామ పాడబడుతా ఉంది. అదేవిధంగా స్వరానికి ఆధారంగా ప్రాణం చెప్పుకున్నాం. ప్రాణానికి ఆధారంగా అన్నం. అంటే సామ స్వరం ద్వారా పలకబడుతా ఉంది. స్వరం ప్రాణం చేత, ప్రాణము అన్నం చేత వృద్ధిని పొందుతుంది. అన్నము ఆపహ జలాల నుంచి ఉత్పన్నం అవుతుంది అని. రైట్. సో ఈ ఆపహ జలాలు, వర్షము ఎక్కడి నుంచి వస్తా ఉంది? పైనుంచి. కాబట్టి ద్యులోకం నుంచి అని ఆ విధంగా ఆ లోకము, ద్యులోకము ద్యులోకమే ఈ జలాలకి, ద్యులోకము స్వర్గలోకము. సో అదే ఈ జలాలకి ఆశ్రయము అని ఆ విధంగా ఆపహ అని చెప్పాడు దాల్భ్య. ఇక ఆ పరలోకానికి ఆపహ, పరలోకమే ఆపహ జలాలకి ఆశ్రయం. ఆ పరలోకానికి ఏది ఆశ్రయము అని ప్రశ్న. రైట్, ఆ విధంగా శిలక శాలావతి ఆ విధంగా ప్రశ్నిస్తున్నప్పుడు దాల్భ్యుడు అక్కడ సమాధానం చెప్పకుండా చెప్పలేదంటే అదే శ్రేష్టంగా భావిస్తున్నాడు ఆయన. స్వర్గలోకమే సర్వోపరి, సర్వశ్రేష్టమైన భావిస్తున్నాడు. అందుకని ఆయన ఏమని చెప్పాడు అక్కడ ఆరవ మంత్రంలో? తతంహ శిలకశాలావత్య చైగితాయనం దాల్భ్యం ఉవాచ. ఈ ఐదో మంత్రంలోనే. రైట్. అపాం కాగతిరితి అసౌ లోక ఇది హోవాచ. రైట్, అసౌ లోక అంటే ఆ లోకం, స్వర్గలోకం. అముష్యలోకస్య గాగతి అంటున్నప్పుడు నా స్వర్గం లోకం అతి నయేత్ ఇది హోవాచ. ఈ స్వర్గలోకాన్ని అతిక్రమించరాదు అంటే స్వర్గలోకం కంటే ఇంకేదో శ్రేష్టమైనటువంటిది ఏదో ఉందనేటువంటి భావన సరికాదు. స్వర్గలోకమే సర్వోపరి అని చెప్తున్నారు అక్కడ. ఆ స్వర్గం లోకం అతి నయేత్. దాని అతి నయేత్, అతి ఉపసర్గ నయేత్, దాన్ని దాటి వెళ్ళడం కుదరదు. స్వర్గం వయం లోకం, స్వర్గమే మన లోకం. అందుకని సామను ఆ స్వర్గలోకంలోనే ప్రతిష్ఠిద్దాము అంటే స్వర్గమే సామలోకానికి ప్రతిష్ఠ అని భావించి ఉపాసిద్దాము అని. దానికి ఆయన అశిలకశాలావత్య ఆ దాల్పుని ఈ విధంగా ఆక్షేపిస్తున్నాడు. ఏమని? ఏదైతే స్వర్గము ఈ సామకు ప్రతిష్ట కాదో దాన్ని ప్రతిష్టగా భావిస్తున్నావు అంటే ఇక్కడ ఒక భ్రాంతి జ్ఞానం కలిగింది నీకు. స్వర్గము ఆశ్రయం కానే కాదు అని కాదు, కానీ ప్రధానమైనటువంటి ఆశ్రయము, మూలభూత ఆశ్రయము స్వర్గము కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. తగంహ శిలక శాలావత్య చైకతాయనం దాలిమోవాచ. అప్రతిష్ఠితం వైకిల తే దాల్య సామ. నీ సామం ఈ విధంగా అప్రతిష్ఠితమైంది ఎందుకంటే స్వర్గము స్వయంగా ప్రతిష్ఠితం కాదు. తన యందు అంటే స్వతంత్ర స్వరూపం కాదు స్వర్గం, స్వతంత్ర తత్వం కాదు అది. స్వ అదే స్వతంత్ర తత్వం కానప్పుడు అది ఇంకొక దానికి ఆశ్రయం ఎలా అవుతుంది? మూలభూత ఆశ్రయం ఎలా అవుతుంది? దేనికైతే ఆశ్రయమే లేదో అది ఇంకొక దానికి ఆశ్రయం ఎలా అవుతుంది? కాబట్టి ఆ విధంగా అనాశ్రయమైనటువంటి స్వర్గాన్ని ఆశ్రయంగా భావిస్తున్నావు కాబట్టి నీ సామకి ఆశ్రయం లేనే లేదు.
అందుకని ఇటువంటి దోషం చేత ఇటువంటి దోషం చేత సామోపాసన చేస్తున్నటువంటి నీకు అనర్థం కలుగుతుంది అని చెప్తున్నారు అక్కడ. ఆ, అప్రతిష్ఠితం వైకిలతే దాల్భ్యస్ సామ యస్తు ఏతర్హి బ్రూయాత్ మూర్ధాతే విపతిష్యతి ఇది మూర్ధాతే విపతేత్. ఈ ఎవరైనా కనుక ఈ సందర్భంలో ఈ విషయాన్ని తెలిసి మూర్ధాతే విపతిష్యతి అని శపిస్తే నీకు ఆ తల తెగి పడుతుంది. ఆ దోషం అది అంటే ఆ విధంగా ఇది దోషయుక్త విషయాన్ని నువ్వు ఉపాసిస్తున్నావు. ఆ ఉపాస్య విషయం ఏదైతే ఉందో దాని సమగ్ర జ్ఞానం లేకుండానే ఉపాసిస్తున్నావు. అక్కడ దాకా చూశాం. ఇక 7వ మంత్రం చూద్దాం. హంతహం ఏతద్భగవతో వేదానీతి విద్ధీతి హోవాచ అముష్య లోకస్య కా గతిరితి అయం లోక ఇతి హోవాచ అస్య లోకస్య కా గతిరితి న ప్రతిష్టాం లోకం అతి నయేదితి ఇతి హోవాచ ప్రతిష్టాం వయం లోకగం సామాభిసగం స్థాపయామః ప్రతిష్టాసగం స్థావగం హి సామ ఇతి. అనే విధంగా హంత. సో ఆయన ఇప్పుడు ఆ ఆ దాల్బిడు రైట్ తనకు తెలియని విషయం ఇంకొకటి ఏదో ఈ సామలో ఉందనేటువంటి భావనకు వచ్చాడు. ఆ తెలియని విషయం ఏదైతే ఉందో ఆ శిలకుడు తెలుసుకుంటున్నాడు కాబట్టి శిలకుడి నుంచి ఈయన తెలుసుకోవడానికి ఆయన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇదే ఈ విచారంలో ఫలం. ఏ విషయమైతే యద్యపి అంటే ఈ ముగ్గురు కూడా శిలక దాల్భ్య జైవలి ఈ ముగ్గురు కూడా సామ ఉపాసకులే అయినప్పటికీ కూడా ఉద్గీతోపాసకులే అయినప్పటికీ కూడా రైట్. సో తెలుసు అనేటువంటి విషయంలో కొన్ని దోషాలు ఉన్నాయి. మనకు తెలుసు అనే విషయంలో దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలు ఎలా తెలుస్తాయి? ఈ విధంగా మనకంటే కూడా తెలిసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అదే విషయంలో వాళ్ళతో చర్చిస్తున్నప్పుడు తెలుస్తా ఉంది అని ఈ విధంగా దాల్బిడు అంటున్నాడు. హంత అహం ఏతద్ భగవతో వేదాని. మీ నుండి ఈ విషయాన్ని నేను తెలుసుకోదలుచుకుంటున్నాను. ఈ ఆ, స్వర్గలోకానికి ఆశ్రయం అనే ప్రశ్న ఏదైతే ఉందో స్వర్గలోకం సామకు ప్రతిష్టం కానప్పుడు స్వర్గలోకానికి ఏదైతే ప్రతిష్టం అయి ఉంటుందో అది సామకు ప్రతిష్టం అవ్వచ్చు. కాబట్టి సామ ప్రతిష్ఠితమైనటువంటి సామను తెలుసుకోవాలి కాబట్టి మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. భగవతో అహం వేదాని, మీ నుంచి నేను తెలుసుకోదలుచుకుంటున్నాను అని. విద్ధీతి హోవాచ. సరే అనుమతిస్తున్నాడు ఈయన ఆ శిలకశాల విద్ధి త్వం విద్ధి, నువ్వు తెలుసుకోవచ్చు అంటే అడగవచ్చు అని. అంటే నాకు తెలుసు అని అర్థం. నాకు తెలుసు సమాధానం చెప్పగలను. విద్ధి ఇది హోవాచ అముష్య లోకస్య కా గతిరితి అని ఇప్పుడు మళ్ళీ ఆ అముష్య లోకస్య ఆ స్వర్గలోకం యొక్క గతి ప్రతిష్ట ఏది? కా గతిరితి. దానికి సమాధానంగా చెప్తున్నాడు శిలకుడు. అయం లోక ఇతి. ఆ ఇతి వరకు ఒక వాక్యం చెప్పుకుంటున్నాం కదా. సో అయం లోక ఇతి అంటే ఈ లోకము. ఏ లోకంలో అయితే మనం ఇప్పుడు ఉంటున్నామో ఈ లోకమే స్వర్గలోకాన్ని కాదు. ఈ లోకంలో ఉండి కర్మం చేసినప్పుడు కదా స్వర్గలోక ప్రాప్తి. ఈ లోకంలో ఉండి కర్మ చేయకపోతే స్వర్గలోకం ఎక్కడి నుంచి వస్తా ఉంది? అందుకని స్వర్గలోకము అని చెప్తున్నాడు. మనం సామాన్యంగా ఎక్కడైనా సరే జ్యోతిష్ఠోమైన స్వర్గకామో విజేత ఇత్యాది వాక్యాల్లో కూడా స్వర్గలోకము అని చెప్తున్నప్పుడు స్వర్గలోక ప్రాప్తి అని అర్థం. అక్కడ ఏదో ఒక లోకం ఉంది అని కానీ లేదా ఆ లోకాన్ని కర్మ ద్వారా మనం మనం సృష్టిస్తున్నామని కానీ కాకుండా ఆ లోక ప్రాప్తి కర్మ ద్వారా స్వర్గం అంటున్నప్పుడు సుఖ విశేషం, విశేష సుఖం. ఆ సుఖం కర్మఫలం. సో కర్మఫలంగా స్వర్గం లభిస్తా ఉంది, కర్మఫలంగా సుఖం లభిస్తా ఉంది. సుఖం దుఃఖం రెండు కర్మఫలాలే. సో ధార్మిక కర్మల ద్వారా సుఖం కలుగుతా ఉంది. సుఖ ఫలాన్ని సుఖం అనే ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మలు అనేక నిమిత్తాల ద్వారా అని ఆ విధంగా ఆ స్వర్గం. అందుకని మీమాంసకులు స్వర్గం అనే శబ్దాన్ని నిర్వచిస్తున్నప్పుడు కూడా దాని డెఫినేషన్ లో కూడా స్వర్గం అంటే సుఖం అని చెప్తారు. ఎన్న దుఃఖేన సంభిన్నం నచగ్రస్తమనంతరం అభిలాషోపనీతం చ తత్ అభిలాషోపనీతం చేయత్ తత్ స్వపదాస్పదం అని. ఏదైతే దుఃఖముతో కలిగి ఉండనటువంటిదో యత్ దుఃఖేన న సంభిన్నం, దుఃఖముతో కూడనటువంటి సుఖం. ఆ తర్వాత ఆ సుఖం కలిగిన తర్వాత మళ్ళీ దుఃఖం వచ్చే అవకాశం లేనటువంటి సుఖం. నచగ్రస్తం అనంతరం. అంతేకాకుండా ఏ ఏ విషయాల ద్వారా నువ్వు సుఖాన్ని పొందదలుచుకుంటున్నావో అవన్నీ కూడా అభిలాషోపనీతం, కేవల కోరడం చేత మాత్రమే లభిస్తున్నటువంటి విషయాలు కలిగినటువంటి లోకం అని. ఆ విధంగా స్వర్గం అంటే ఆ విధంగా
అభిలాషోపనీతం చేయత్ తత్ స్వపదాస్పదం. అదే స్వర్ పదానికి అర్థం అది. సో ఆ విధంగా విశేష సుఖం అని, రైట్. సో ఆ విధంగా ఆ సుఖ ప్రాప్తిని స్వర్గం అని చెప్పుకుంటాము. ఆ స్వర్గరూప సుఖ ప్రాప్తి కర్మ ద్వారానే కలగాలి. కర్మ చేయడానికి ఈ కర్త కర్మ కరణ సంప్రదాన అపాదాన ఈ కారకాలన్నీ కావాలి. ఈ కారకాలన్నీ ఇక్కడ ఈ లోకంలోనే లభిస్తున్నాయి అని, ఈ లోకము ఆ స్వర్గానికి ఆధారం, ప్రతిష్ట అని. సో అముష్య లోకస్య కాగతిరితి అయం లోక ఇతి హోవాచ. ఈ లోకమే ఆ స్వర్గలోకానికి ఆధారం, లేదా ఈ లోకంలో జరిగే కర్మలు. అయితే మళ్ళీ ఆబ్వియస్ ఇంకొక ప్రశ్న కలుగుతుంది. అస్య లోకస్య కాగతిరితి, ఈ లోకానికి ఏది ఆశ్రయం అని ఆ దాల్బిడు శిలక సాలావతిని అడుగుతున్నాడు. అస్య లోకస్య అంటే ఈ లోకం. అస్య లోకస్య కాగతిరితి, దీనికి సమాధానంగా న ప్రతిష్టాం లోకం అతి నయేత్ ఇతి హోవాచ. చిలకడి కూడా ఇక్కడి వరకే తెలుసు. అందుకని న ప్రతిష్టాం అంటే నహ ప్రతిష్టాం అస్మాకం ప్రతిష్టాం, మనకు ప్రతిష్ట అయినటువంటి ఆశ్రయమైనటువంటి మనమందరూ కూడా ఈ లోకంలోనే ఉన్నాము. ఈ లోకం మనందరికీ ఆధారం, లోకస్, రైట్, ఇక్కడే ఉంటున్నాము. సో ఈ విధంగా ఈ ఈ లోకం మనకు ఆధారంగా ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించడం కుదరదు. నేల విడిచి సామె ఎలా చేస్తారు? సో మన ఆశ్రయం ఏదైతే ఉందో దీన్ని దాటి ఇంకొకటి ఏదో ఉందని ఎలా చెప్తారు? ఇదే ఆశ్రయము. కాబట్టి సామకు ఇదే ఆశ్రయము అని చెప్పడం. నా ప్రతిష్టాం లోకం అది నయేత్ ఇతి హోవాచ. ప్రతిష్టాం వయం లోకగం సామాభిసగం స్థాపయామః. వయం వయం మనము ఈ ప్రతిష్ట, రైట్. సో ఈ మన ప్రతిష్ట అయినటువంటి ఈ లోకం ఏదైతే ఉందో దీని యందు సామను ప్రతిష్ఠించి, అంటే ఇదే ఈ లోకమే ఈ సామకు ఆ మూలభూత ఆధారంగా భావించి ఆ సామను స్తుతించాలి, సామను ఉపాసించాలి, ఉద్గీతను ఉపాసించాలి. ఇక భాష్యంలో అంత అహం ఏతద్ భగవతో వేదాని యత్ ప్రతిష్టం సామ ఇతి ఉక్తః ప్రత్యువాచ శాలావత్యో విద్ధి ఇతి హ ఉవాచ. ఈ విధంగా అహం దాల్భ్య, ఈ దాల్భ్యుడనైన నేను, ఏతత్ ఆ, ఏతత్ కన్వయము యత్ ప్రతిష్టాం సామ ఇది ఉక్తః. ఈ సామ యొక్క ప్రతిష్ట ఏదని ఏదైతే ప్రశ్నించారో, రైట్, సామ యొక్క ప్రతిష్ట స్వర్గానికి మించి ఇంకోటి ఏదో ఉందని ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని, ఏతత్ యత్ ప్రతిష్టాం సామ ఇది ఉక్తః భగవతో వేదాని, భగవతః మీ నుండి వేదాన్ని తెలుసుకోగోరుచున్నాను అని అని ఆయన ఉక్త అని అని దాల్బుడు చెప్పాడు. ఆ విధంగా చెప్పినప్పుడు వింటున్నటువంటి శిలకశాలావత్య, ఉక్త శిలకశాలావత్య విద్ధి ఇతిహ ఉవాచ. సరే తెలుసుకోవచ్చు అని అనుమతిస్తున్నాడు. అప్పుడు ప్రశ్న అడగాలి కదా. సముష్య లోకస్య కాగతి ఇది ఇది పృష్టః ఇది పృష్టః దాల్బేన శాలావత్యః అయం లోక ఇతిహ ఉవాచ. అదేవిధంగా ఈ లోకానికి ఏది ఆధారం అని దాల్బిడి చేత అడగబడ్డాడు ఎవరు? శిలకశాలావత్యుడు. ఆయన సమాధానం చెప్తున్నాడు, అయం లోక, ఈ లోకమే, మనం ఉంటున్నటువంటి లోకమే, మర్త్య లోకమే. అయం హి లోకో యాగదాన హోమాదిభి అముం లోకం పుష్యతి ఇది. ఈ లోకమే ఆ లోకానికి ఆధారం అవుతా ఉంది. ఏ విధంగా? యాగదాన హోమాదిభి, యాగదాన హోమ ఇత్యాదుల చేత స్వర్గలోక ప్రాప్తి. ఇష్ట పూర్త దత్త కర్మలు, ఇష్ట కర్మలు సామాన్యంగా వైదిక కర్మలు. ఈ హోమ యాగ ఇత్యాదులు ఇష్టకర్మ, ఇష్టి కర్మలు. ఇష్టి అంటున్నప్పుడు పాలు పెరుగు వీటితో చేసేటువంటి యాగాలను ఇష్టి అని. అదేవిధంగా ఈ ఆ, గోధుమ వడ్లుతో చేసేటువంటి యాగము, అదేవిధంగా పశువులతో చేసేటువంటివి క్రతువులు అని. ఇవన్నీ కూడా ఇష్టి శబ్దం చేత తీసుకొని ఈ వైదిక కర్మలు అని. ఇక పూర్తదత్త కర్మలలో ఇవన్నీ కూడా సామాజిక స్పృహతో చేసేటువంటి కర్మలు. వాపి కూపతలాగాది ఈ బావులు చెరువులు తవ్వించడం ఏదైతే ఉందో, ఈ సామాజిక సేవ ఏదైతే ఉందో, దానము, ఆర్త ఆ, ఆర్తరక్షణము, రైట్, ఎవరైతే మనల్ని ఆ మన 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 దగ్గరికి రక్షణను ఉద్దేశించి వస్తున్నారో వాళ్ళని రక్షించడము, ఇవన్నీ కూడా పూర్త దత్త కర్మల్లోకి వస్తున్నాయి. ఈ దేవాలయాలు, ఈ ఆ, విరామశాలలు, ఇవన్నీ కూడా నిర్మించడము, ఇవన్నీ కూడా సామాజిక స్పృహతో చేసేటువంటి సేవాభావ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్త దత్త కర్మలు.
ఆ విధంగా దాన శబ్దం చేత యాగదాన హోమాది వీటి ద్వారా వీటి ద్వారా అమం లోకం పుష్యతి, ఆ లోకము కలుగు ఉత్పన్నమవుతా ఉంది. పుష్యతి రైట్, అది వెలుగులోకి వస్తా ఉంది, ఉత్పన్నమవుతా ఉంది ఈ కర్మల ద్వారా. కర్మలు ఎక్కడ చేస్తున్నాము? ఈ లోకంలోనే. అందుకని ఈ లోకమే ఆ లోకానికి ఆశ్రయము. అతః ప్రధానం దేవా ఉపజీవంతి ఇతి శృత అతః ప్రధానం దేవా ఉపజీవంతి ఇది శృతయ. అదే విధంగా శృతి కూడా ఈ విషయాన్ని చెప్తా ఉంది. ఆ, అతః ప్రధానం, ఇక్కడ సమర్పించినటువంటి ఈ ఆహుతులు ఏవైతే ఉన్నాయో, ఈ ఆహుతులు ఈ ఆహుతులను అయితే దేవతా ఉద్దేశేన ఈ యాగం అనే శబ్దానికి కూడా దేవతా ఉద్దేశేన ద్రవ్య త్యాగ అని. దేవతా ఉద్దేశ్యం అంటే ఇంద్రాయ ఇదం న మమ అని ఒక సంకల్పం. ఈ ఇంద్రుడికి సంబంధించినటువంటిది ఇది. ఏ ద్రవ్యం అయితే ఆ ఆహుతిగా వేస్తున్నారో ఆ ద్రవ్యము ఇంద్రుడికి సంబంధించినటువంటిది అనేటువంటి భావన. ఆ తర్వాత ఆ ఆ ద్రవ్యాన్ని అగ్నిలో వేయడం ఏదైతే ఉందో అది ఆహుతి. రైట్, హోమ యాగ అని ఈ విధంగా ఆ దేవతా ఉద్దేశంతో ద్రవ్య త్యాగ అని కదా. సో ఆ విధంగా ఎవరైతే అతః ప్రధానం ఈ లోకంలో ఆ విధంగా ప్రధానం చేస్తున్నారో దేవాహ ఉపజీవంతి, దేవతలు ఆ ఆహుతుల మీద ఆహుతులను ఆశ్రయించే ఆ, బలాన్ని పొందుతున్నారు. Right? వాళ్ళు దాని మీదనే జీవిస్తున్నారు. ఇది శృతయ. ప్రత్యక్షం హి సర్వభూతానాం ధరణి ప్రతిష్ట ఇది. అంతేకాకుండా ధరణి, ఈ భూమి సకల జీవులకు ప్రతిష్ట అని తెలుస్తానే ఉంది. అతః సామ్నః అపి అయం లోకః ప్రతిష్ట ఏవ ఇది యుక్తం. ఇంకొక హేతువు కూడా, సకల ప్రాణులకి చరాచర వస్తువులన్నిటికీ నదీ నద పర్వతాలు ఇవన్నీ జడ వస్తువులు, స్థిర వస్తువులు. అదేవిధంగా పశుపక్షాదులు, మనుష్య దేవ గంధర్వ యక్ష కిన్నర ఇత్యాదులందరూ కూడా ఈ ధరణి పృథివీని ఆశ్రయించి ఉన్నారు. కాబట్టి ఈ పృథివీ అందరికీ ఏ విధంగా ప్రతిష్ట అయిందో అదే విధంగా సామ కూడా ప్రతిష్ట అవుతుంది. రైట్, శబ్దస్పర్శ రూపరస గంధాలు మనం ఏదైతే గ్రహిస్తున్నామో ఎక్కడ? ఈ లోకంలోనే కదా. సో అదే విధంగా సామ కూడా. అయితే ఈ విధంగా చెప్పిన తర్వాత అస్య లోకస్య కాగతి ఇది ఉక్త ఆహా చాలావత్య. ఆయన దాల్పుడు ఇంకొక ప్రశ్న, ఈ లోకానికి గతి ఏంటి, ఆశ్రయం ఏంటి అనే ప్రశ్న. దానికి సమాధానంగా శీలకుడు చెప్తున్నాడు ఏమని, నా ప్రతిష్టాం ఇమం లోకం అతీత్య నయేత్ సామ కశ్చిత్. ఇమం లోకం, ఇమం ప్రతిష్టాం లోకం, ఈ ప్రతిష్టారూపమైనటువంటి ఈ లోకం ఏదైతే ఉందో దీన్ని అతీత్య సామ కశ్చిత్ న నయేత్. దీన్ని దీన్ని అతిక్రమించి ఆ, దీన్ని అతిక్రమించి సామకు ఇంకొక ప్రతిష్టను ఎవడు అన్వేషించలేడు. ఇదే సామకు ప్రతిష్ట. మూలమైనటువంటి ఆధారం ఈ జగత్తే, ఈ జగత్తు, ఈ లోకము, ఈ కర్మ, ఇదే సామకు ప్రతిష్ట. అతో వయం ప్రతిష్టాం లోకం సామ అభిసంస్థాపయామః. అతో వయం, అతః తస్మాత్ కారణాత్. రైట్. సో అందుకని ఈ ఈ లోకాన్నే సామకు ప్రతిష్టగా మనం భావిస్తూ ఉపాసించాలి. యస్మాత్ ప్రతిష్ఠా సంస్థావం హి ప్రతిష్టాత్వేన సంస్థితం సామ ఇత్యర్థః. రైట్. సో ఆ విధంగా యస్మాత్ ప్రతిష్ఠా సంస్థావం, ఈ ప్రతిష్ఠ, ఈ లోకమే సామకు ప్రతిష్ఠ అని చెప్పడం ద్వారా ఏ సామ అయితే ఈ విధంగా సంస్థావం, ఈ విధంగా స్తుతించబడుతా ఉందో, రైట్. సో ఆ విధంగా ప్రతిష్టాత్వేన సామ సంస్థుతం, ఆ విధంగానే సామను అందరూ ఈ లోకంలో ప్రతిష్ఠితమైనది అనే భావనతోనే భావించాలి, అనే భావనతోనే ఉపాసించాలి. ఇయం వై రథంతరం ఇది చ శృతి. ఈ విషయంలో రైట్, ఈ విధంగా ఈ సామ ప్రతిష్ఠితమయ్యింది అని చెప్పడంలో ఈ సామ ఈ సామలో అనేక విధాలైనటువంటి సామ మంత్రాలు. ఏ విధంగా అయితే ఛందస్సులలో అనేక ఛందస్సులు చూస్తాము, పుష్టిక్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, ఈ విధంగా అదే విధంగా సామలలో కూడా అనేక రకాలైనటువంటి సామలు. ఆ విధంగా రథంతరం అని ఒక సామకు పేరు. అది సామ మంత్రాలకి, కొన్ని సామ మంత్రాలకి రథంతర సామ అని పేరు. ఇయం వై రథంతరం ఇది చ శృతి. ఇయం అంటే ఇయం పృథివీ, ఈ పృథివీ లోకమే ఈ రథంతర సామ. ఇయం అనేది సర్వనామం కదా. సర్వనామం సాక్షాత్తుగా వాక్యంలో సర్వనామం వాడినప్పుడు ప్రసిద్ధమైనటువంటిది ఏదో తెలియజేయబడతా ఉందని తెలుసుకోవాల్సి ఉంటుంది. సామాన్యంగా వాక్యాన్ని ప్రొనౌన్స్ తో, సర్వనామాలతో మొదలు పెట్టరు కదా.
నామవాచకాలతో చెప్పి తర్వాత సర్వనామాలు చెప్పాలి. కానీ ఎక్కడైతే సర్వనామం సాక్షాత్తుగా వినియోగిస్తుందో శాస్త్రము, అక్కడ అది చాలా ప్రసిద్ధమైనటువంటి విషయము అని తెలుస్తాం. అందుకని ఇక్కడ ఇయం ఇయం రతంతరం అని చెప్తున్నప్పుడు ఇయం స్త్రీలింగ శబ్దము. మన దగ్గరలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పృథివీ కూడా స్త్రీలింగ శబ్దమే. కాబట్టి ఇయం పృథివీ, ఇయం శబ్దం చేత పృథివీ తెలుస్తాము. ఈ పృథివీ, ఈ లోకము, ఈ మర్త్య లోకము ఇదే రతంతరం అని శృతి చెప్తాము. కాబట్టి సామకు ఈ లోకమే ప్రతిష్ట అనేది చక్కగా కుదురుతుంది. కాబట్టి శిలకుడు ఏదైతే చెప్తున్నాడో అది యుక్తియుక్తంగానే ఉంది. శిలకుడు ఆ విధంగా దాల్భ్యుడికి ఈ లోకమే పరలోకానికి సామకు ప్రతిష్ట అని చెప్తూ దానికి ఈ విధంగా యుక్తులు చూపిస్తున్నాడు. ఉమ్. వయం ఆ అతో వయం ప్రతిష్టాం లోకం సామ సంస్థాపయామః. ఈ లోకాన్ని సామకు ప్రతిష్టగా భావించాలి. ఎందుకంటే సామ ఈ లోకమే ప్రతిష్టగా భావించబడి పూజించబడుతా ఉంది. ఈ విధంగా ఇయం వై రథంతరం ఇది 8వ మంత్రము. ఇప్పుడు ఏదైతే శిలకుడు ఈ విధంగా చెప్తున్నాడో దాల్బిడిని ఉద్దేశించి ఆ జైవలి కూడా వింటున్నారు. సో ఆయన జైవలి ఇప్పుడు ఈ శిలకుడిని ఆక్షేపిస్తున్నాడు. ఈ లోకము సామకు ప్రతిష్ట కాదు, ఈ లోకం కూడా స్వతంత్రం కాదు. ఈ లోకంలో ఉండే సకల వస్తువులు కార్యాలను తెలుస్తానే ఉంది. ఘటపటాదులు అన్ని కూడా కార్యాలు, కారణాన్ని ఆశ్రయించి కార్యం ఉంటుంది. కార్యం ఎప్పుడూ స్వతంత్రంగా ఉండదు. ఆ కారణం కూడా మూలభూత కారణం కానప్పుడు అది కూడా ఇంకొక కారణాన్ని కార్యమవుతుంది. కాబట్టి ఈ లోకం అంతా కూడా ఈ విధంగా కార్యకారణ పరంపరలోనే ఉండేటువంటిది. దీనికి ప్రతిష్ట ఇంకేదో ఉండాలి, ఒక మూల కారణం అంటూ ఉండాలి. అన్ని కార్యాలైనప్పుడు ఈ కార్యాలన్నింటికీ కార్యము కానటువంటి కారణం ఏదో ఒకటి ఆధారభూతంగా ఉండాలి. రైట్. ఈ ఘటం ఏదైతే ఉందో ఈ ఈ ఘటానికి లేదా పటం పటం ఏదైతే ఉందో దానికి తంతువులని కారణంగా చెప్పుకుంటారు. దారపోగులు ఏవైతే ఉన్నాయో ఆ దారపోగుల నుంచి ఈ వస్త్రాన్ని నేస్తున్నారు. రైట్. ఆ దారపోగులు వస్త్రానికి కారణమవుతున్నాయి. దారపోగులు కూడా ఆ పత్తి నుంచో ఇంకేదో ద్రవ్యం నుంచో ఉత్పన్నమవుతున్నాయి. ఆ పత్తి కూడా ఇంకేదో ద్రవ్యం నుంచి, విత్తనం నుంచి ఇంకెక్కడి నుంచో ఉత్పన్నం అవుతుంది. ఆ విధంగా ప్రతిదీ కూడా కార్యమవుతా ఉంది. ఆ కార్యానికి కారణాన్ని అన్వేషిస్తున్నప్పుడు ఆ కారణం కూడా ఇంకొక కారణానికి కార్యమవుతా ఉంది. రైట్. ఇది కాజల్ చైన్. ఈ విధంగా కార్యకారణ భావం ఏదైతే ఉందో వీటన్నిటికీ మూలభూతంగా ఒక కారణము. ఏదైతే కార్యము కాదో దారాల ఆ, వస్త్రానికి దారాలలాగా కాకుండా వస్త్రానికి దారాలు కారణమే గాని అది కూడా కార్యమై కూర్చున్నది ఇంకొక దానికి దేనికి. అలా కాకుండా కార్యము కానటువంటి స్వతంత్రమైనటువంటి కారణం ఒకటి ఉండాలి ఈ లోకానికి అనే ఉద్దేశంతో జైవలి ఇక్కడ ఆక్షేపిస్తున్నాడు శిలకుడు. తగంప ప్రవాహనో జైవలిరువాచ అంతవద్వై కిల తే శాలావత్య సామా యస్త్వేతర్హి బ్రూయాన్ మూర్ధాతే విపతిష్యతి మూర్ధాతే విపదేదితి అంత అహమేతద్ భగవతో వేదానీతి విద్ధీతి హోవాచ. ముందు ఆ శిలక దాల్వ్యుల సంవాదం లాగానే ఇప్పుడు శిలక జైవుల సంవాదం. జైవలు అంటున్నారేమని, హే శాలావత్య, శిలక శాలావత్య, తే సామ ఆ, అంతవత్ తే సామ అంతవత్ వై వై నిశ్చయేన. నిశ్చయంగా నీ సామ అంటే నువ్వేదైతే సామకు ప్రతిష్టంగా భావిస్తున్నావో, ఏ సామనైతే నువ్వు ఉపాసిస్తున్నావో ఆ సామ యొక్క ప్రతిష్టను తెలుసుకోకుండానే ఉపాసిస్తున్నావు. కాబట్టి నువ్వు ఉపాసించేటువంటి సామము అది అప్రతిష్ఠితమై ఉంది. దాని ప్రతిష్టను చక్కగా తెలుసుకోలేదు. ఈ లోకమే ప్రతిష్ట అంటున్నావు. ఈ లోకం ప్రతిష్ట అవ్వదు, ఎందుకంటే ఈ లోకం అనిత్యము. అనిత్యమయ్యేది ఎప్పటికీ ప్రతిష్టగా అంగీకరించం. అందుకనే వేదాంతంలో బ్రహ్మ ఈ సంపూర్ణ జగత్తుకి అధిష్టానం. సంపూర్ణ జగత్తుకి అధిష్టానం. కార్యకారణాలు మీరు ఎన్నైనా చూడొచ్చు. అన్నిటికీ, కార్యానికి కారణానికి అన్నిటికీ కూడా బ్రహ్మ అధిష్టానం. అధిష్టానం అంటున్నప్పుడు సకల అధ్యస్థ పదార్థాలు తిరోభూతమైనా కూడా అవి బాధించబడుతున్నప్పటికీ కూడా అవి అజ్ఞాన కార్యాలని తెలిసే కాలంలో కూడా ఏదైతే చెదరకుండా, ఏదైతే నాశనాన్ని పొందకుండా ఉంటుందో అది కదా అధిష్టానం. అటువంటి అధిష్టానము కార్యం ఉన్నా లేకున్నా ఉంటా ఉంది. అది స్వతంత్రం. సో అటువంటి ఒక కారణం ఉండాలి, ఒక ఆశ్రయం ఉండాలి. సామకు అల్టిమేట్ గా ఈ విధంగా పరంపరగా
ఆశ్రయాన్ని వెతుకుతూ వెతుకుతూ వెళ్తున్నప్పుడు చివరికి ఏ ఆశ్రయాన్ని పొందాలి, ఏదైతే వినాశనాన్ని పొందదో ఆ ఆశ్రయాన్ని తెలుసుకోవాలి. అంతేగాని ఈ విధంగా ఈ లోకము ఆ లోకము ఇవన్నీ కూడా నశ్వర వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని ఆశ్రయంగా వీటిని ప్రతిష్టగా చూపలేము. ఆ విధంగానే చూపాడు శిలకుడు. కాబట్టి ఇది కూడా ఈ శిలకుడి యొక్క సామ కూడా అప్రతిష్ఠితమే. అంతవత్ జైవలురువాచ అంతవద్ వైఖిలతే శాలావత్య సామ ఎస్తు ఏతర్హి బ్రూయాత్. ఈ సందర్భంలో అంటే నీకు సామ యొక్క ప్రతిష్ట తెలియదు కాబట్టి తెలియని ఈ సందర్భంలో ఎవరైనా నేను ఈ విధంగా శపిస్తే మూర్ధాతే విపతిష్యతి ఇది అని, మూర్ధాతే విపతేత్, అవశ్యంగా నీ శిరస్సు తెగిపడుతుంది అని ఆయన జైవలి, రైట్, జైవలి ఆ రాజు చెప్పినప్పుడు ఈ శిలక సాలావతుడు అంటున్నాడు, హంత అహం ఏతత్ భగవతో వేద అని. అహం ఏతత్ ఏతత్ సామ ప్రతిష్ట, ఈ సామ యొక్క ప్రతిష్ట ఏదైతే ఉందో, రైట్, ఆ తత్వాన్ని మీ నుంచి తెలుసుకోదలుచుకుంటున్నాను. విద్ధీతి హోవాచ. జయబలి కూడా దాని సమాధానం చెప్పడానికి సుముఖంగా ఉన్నారు. సమాధానం తెలుసుకొని ఉన్నాడు, చెప్పడానికి సుముఖంగా కూడా ఉన్నాడు అని విద్ధీతి తెలుసుకో అని భాష్యంలో. తమేవ ఏతం తం ఏవం ఉక్తవంతం ప్రవాహణో జైవలి ఉవాచ అంతవద్వైకిలతే శాలావత్య సామ ఇత్యాది పూర్వవత్. తం ఏవం ఉక్తవంతం, ఏవం ఉక్తవంతం, ఈ విధంగా దాల్వ్యుడికి సమాధానం చెప్పినటువంటి శిలకుడు, ఉక్తవంతం దాల్వ్యుడికి సమాధానం చెప్పిన శిలకుడిని ఉద్దేశించి జైవల్ చెప్తున్నాడు ఏమని, అంతవద్వైకిలతే శాలావత్య, హే శాలావత్య తే సామ కిల అంతవత్. కిల వై, ఈ కిల వై ఇవన్నీ కూడా నిపాతాలు. ఒక ఆఖ్యాయిక సందర్భంలో, ఒక కథను చెప్పే సందర్భంలో వాడేటువంటి ఊత పదాలు లేదా ప్రసిద్ధిని తెలిపేటువంటి పదాలు. కిల తే హే శాలావత్య తవ తే సామ తవ సామ అంతవత్. ఇవన్నీ కూడా పూర్వవత్ అంటే ముందు మనం ఏ విధంగా శిలక దాల్భ్య సంవాదంలో చూసామో అదే విధంగా. తత శాలావత్యాహ, శాలావత్యుడు కూడా చెప్తున్నాడు, హంతహం ఏతద్ భగవతో వేదాని ఇది విద్ధి ఇది హ ఉవాచ. శిలకుడు ఆ విధంగా ఆ జైవలిని ఆశ్రయించడం, సమాధానం గురించి జైవలిని ప్రశ్నించడం, జైవలి కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సుముఖం అవ్వడం, ఇదంతా కూడా ముందులాగానే. ఇక నవమ ఖండంలో కూడా ఇదే ఉపాసన, ఇదే సంవాదం కొనసాగుతా ఉంది. ఇతర అనుజ్ఞాత ఆహాం. ఇతర అంటే ఇంతకుముందు మనం చెప్పినటువంటి జైవలి కంటే ఇతరుడు, జైవలి కంటే వేరైనటువంటి శిలకుడు. శిలకుడికి అనుజ్ఞ ఇచ్చాడు జైవలి. సో అనుజ్ఞాత శిలక ఆహ అని చెప్తున్నాడు. ప్రశ్న అడుగుతున్నాడు ఇప్పుడు ఏమని, అస్య అస్య లోకస్య కాగతిరితి ఆకాశ ఇతి హోవాచ. సర్వాణి హవాయిమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే ఆకాశం ప్రత్యస్తం యంతి ఆకాశో ఏవ ఇభ్యో జాయాన్ ఆకాశ పరాయణం. ఆ విధంగా అస్య లోకస్య, ఈ లోకము ఏదైతే మనకు ప్రతిష్టగా ఉన్నటువంటి ఈ లోకం ఏదైతే ఉందో, ఏదైతే సామకు ప్రతిష్ట కాదని చెప్పారో ఈ లోకానికి ప్రతిష్ట ఏంటి, కాగతి. దీనికి ఆశ్రయం, గతి అంటే ఆశ్రయం, కారణం, దీనికి ఆధారం ఏంటి, రైట్. ఇక్కడి నుంచి సామ స్వర ప్రాణ ఈ క్రమంగా వస్తూ ఆ స్వర్గలోకము, తర్వాత ఈ భూలోకం మర్త్యలోకం వరకు వచ్చాం. ఈ మర్త్యలోకానికి ఆశ్రయం ఏంటి, ఈ మర్త్యలోకం అంటున్నప్పుడు కూడా మర్త్యలోకం సాక్షాత్తుగా స్వర్గానికి ఆధారం కాకుండా మర్త్యలోకంలో జీవుడు చేస్తున్నటువంటి యజ్ఞదాన తప ఇత్యాది కర్మలు అని చెప్పుకున్నాం కదా, ఆ కర్మలకు ఆశ్రయం ఏంటి, ఈ కర్మలన్నీ దేన్ని ఆశ్రయించి ఉంటుంది. ఏవి స్వతంత్ర కర్మలు కూడా స్వతంత్రం కాదు. కర్మమీమాంస మీమాంస శాస్త్రం, కర్మమీమాంస ధర్మమీమాంస, ఇందులో కర్మ ప్రధానంగా విచారిస్తారు. కర్మమీమాంసలో కర్మ ప్రధానంగా విచారిస్తారు. ఆ ఆ బ్రాహ్మణ భాగాన్ని నుంచి ఉపనిషత్తులో బ్రహ్మ విచారానికి మధ్యలో ఈ ఉపాసనలు వస్తున్నాయి. రైట్? సో అందుకని అటువైపు నుంచి ఇటువైపుకి గమనం కనిపిస్తా ఉంది ఇక్కడ. రైట్? సో ఈ లోకమే ప్రతిష్ట, ఈ లోకమే అన్నింటికీ ప్రతిష్ట అంటున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి కర్మ ప్రతిష్ట అని అర్థం కదా. స్వర్గానికి ప్రతిష్టగా ఈ లోకాన్ని చెప్పుకున్నాం కానీ స్వర్గ ప్రాప్తి ఈ లోకం నుంచి పుట్టడం లేదు కదా, ఈ లోకంలో చేసే కర్మల నుంచి పుడతాం. కాబట్టి కర్మలే ప్రతిష్ట అన్నింటికి అనేది మీమాంస మతం, మీమాంసకుల అభిప్రాయం.
కర్మలే అన్నిటికీ ఆధారం. రైట్. ఉపదేశ సారంలో కూడా రమణ మహర్షి మొట్టమొదటిగా ఈ కర్మలు ప్రధానం అనేటువంటి మీమాంసక మతాన్ని ఖండిస్తూనే ఆరంభిస్తారు కదా. కర్తృరాజ్ఞయ కార్యతే ఫలం, కర్మ కిం ఫలం, కర్మ కిం పరం, కర్మ తజ్జడం. కర్మ జడం కదా, ఇది పరం ఎలా అవుతుంది? ఇదే సర్వాధారం సకలాధారం ఎలా అవుతుంది? కర్మ జడమైనప్పుడు దీనికి ఆధారంగా ఏదో ఒక చేతనతత్వం ఉండాలి అని. ఇది చేతన పూర్వికా సృష్టి. వేదాంత సిద్ధాంతంలో, శృతి సిద్ధాంతంలో ప్రధానభూత విషయం, మూల స్తంభం ఏమని? జ చేతన పూర్వికా సృష్టి. ఈ జగత్తంతా కూడా చైతన్యము నుంచి వచ్చింది. జగత్తంతా కూడా ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువు, ఇంకొక వస్తువు నుంచి ఇంకొక వస్తువు, ఒక జడం నుంచి ఇంకొక జడం అలా కాకుండా ఈ సకల సృష్టికి ఆధారభూతంగా చేతన ఉంది అని చెప్పడం. అదేవిధంగా ఈ కర్మ కూడా ఒక కర్త ద్వారా చేయబడుతున్నప్పుడే కర్మకు ఉనికి. కర్మ ఉమ్, కర్మ నిశ్చయంగా కర్మ తనంతట తాను ఉత్పన్నమవుతుందా? కర్మ తనంతట తాను ఉత్పన్నం కాలేనటువంటి తనంతట తాను ఉత్పన్నం కాలేనటువంటి కర్మ, తనంతట తాను ప్రకటమవలేనటువంటి కర్మ, తనంతట తాను సిద్ధమవనటువంటిది, అది ఆ ఇతర విషయాలన్నిటికీ ఆశ్రయం ఎలా అవుతుంది? అది మూల కారణం ఎలా అవుతుంది? దానికే మూలం కావాలి కదా. కర్మ ఉత్పన్నం అవ్వాలంటే ఎన్నో అంశాలు కారకాలన్నీ కావాల్సి ఉంది. అందుకని కర్మ లేదా కర్మ కర్మకు సంబంధించినటువంటి ఈ లోకము ప్రతిష్ట కాదు అని స్పష్టమైంది. దానికి ఇప్పుడు గతి, దాని ఆధారం ఏంటి? ఈ లోకానికి కర్మకు ఆధారం ఏంటి అన్నప్పుడు ఇంకా చేతన వైపు అడుగు వేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ జైవల్ చెప్తున్నాడు. అస్య లోకస్య కాగతిరితి ఆకాశ ఇతి హోవాచ. ఈ లోకానికి ఆశ్రయం ఏంటి అంటే ఆకాశం. ఆకాశం అంటున్నప్పుడు భూతాకాశాన్ని కాకుండా ఇక్కడ ఆకాశ స్థల్లింగాత్ అని బ్రహ్మసూత్రాల్లో ఆకాశ శబ్దము పరమాత్మ వాచకం అని నిరూపితమవుతుంది. ఆకాశ స్థల్లింగాత్ అని. ఆకాశ శబ్దం పరమాత్మ వాచకం. ఇక్కడ కూడా ఆకాశం సర్వగతం కదా. ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో పరమాత్మ పరమాత్మతో పోల్చదగినటువంటి వస్తువు ఇంకొకటి లేనే లేదని స్పష్టం. రెండవ తత్వం లేనే లేదు. ఏకమేవా ద్వితీయం. మిగిలినంతా కూడా అత్యంత విలక్షణం, జడం. కాబట్టి పరమాత్మకు పోలిక లేదు. నతస్య ప్రతిమ అస్తి. అయితే పోల్చాలనుకుంటే, ఈ జగత్తులో ఏదైనా విషయంతో పోల్చాలనుకుంటే ఆకాశమే అత్యంత దగ్గరగా వస్తుంది పరమాత్మ. పరమాత్మ చేతన స్వరూపము, ఆకాశం జడము. కాబట్టి రెండింటిని రెండు ఒకటే అని కానీ, రెండిటికి పోలిక ఉంది, చాలా సాదృశ్యం ఉందని చెప్పడం కూడా కుదరదు. కానీ వ్యాపకత్వంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటున్నప్పుడు బ్రహ్మ అనంత స్వరూపము, ఎక్కడ పరిచ్ఛేదము లేనటువంటి స్వరూపము, అపరిచ్ఛిన్న స్వరూపము. ఆ అపరిచ్ఛిన్నత ఆకాశంలో కనిపిస్తుంది. నిరవయవ స్వరూపము. ఆకాశాన్ని మనం యద్యపి సిద్ధాంతంలో నిరవయవంగా భావించకపోయినా కూడా లోక ప్రసిద్ధి, తర్వాత ఇతర దర్శనాలు, న్యాయశాస్త్ర ఇత్యాదులలో ఆకాశాన్ని నిరవయవంగా భావిస్తారు. అంటే నిత్యంగా భావిస్తారు వాళ్ళు. ఆకాశానికి ఉత్పత్తి లేదు అని. యద్యపి శృతిలో తస్మాద్వాయు తస్మాదాత్మన ఆకాశ సంభూత అని ఆకాశం ఉత్పన్నమవుతుందని చెప్పుకుంటాం. అయితే ఈ న్యాయాది దర్శనాల్లో కానీ లోకంలో కూడా ఆకాశాన్ని సామాన్యంగా నిత్యంగా భావించడం సామాన్యంగా అలానే ఉంటుంది. అలానే భావన ఉంటుంది. కాబట్టి అటువంటి ఆకాశము పరమాత్మకు చాలా దగ్గరగా, పరమాత్మతో పోలి ఉంది, పరమాత్మను పోలి ఉంది అని. అందుకని ఆకాశ శబ్దాన్ని పరమాత్మ వాచకంగా గ్రహిస్తారు ఇక్కడ. శాస్త్రంలో చాలా సందర్భాల్లో ఆకాశ శబ్దము పరమాత్మ అనే అర్థంలో వాడబడుతుంది. రైట్. అదే విధంగా ఇక్కడ కూడా అస్య లోకస్య కాగతిరితి ఆకాశ ఇతి హోవాచ. ఆకాశమే ఈ లోకానికి ఆధారం. సర్వాణి హవ ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే. ఈ వాక్యం స్పష్టం కదా. అన్ని సకల ప్రాణులు ఇక్కడ ఇమాని భూతాని, ఈ సకల ప్రాణులు, ఈ సకల భూతాలు అన్ని కూడా, భూత భౌతికాలు అన్ని కూడా ఆ ఆకాశం నుంచే ఉత్పన్నమవుతున్నాయి. ఇది భౌతికాకాశం ఎలా అవుతుంది? భౌతికాకాశం నుంచి, భౌతికాకాశం జడం, అందులో నుంచి ఈ ఏ విషయాలైనా ఎలా ఉత్పన్నమవుతున్నాయి? రైట్. అందులో క్రియాశూన్యం ఆకాశం. ఆకాశంలో క్రియ సంభవమే కాదు. ఆకాశాన్ని కదల్చగలమా? ఆ, అటు ఇటు కదల్చడం అనేటువంటి క్రియ కుదరదు కదా. సో క్రియాహీనమైన ఆకాశం నుంచి ఇంకేదైనా ఎలా ఉత్పన్నమవుతుంది? అందుకని ఆకాశాదేవ అంటున్నప్పుడు పరమాత్మ నుంచే ఈ సకల ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. తైత్తిరీయంలో కూడా చూస్తాము. యతో వా ఇమాని భూతాని జాయంతే
ఈయన జాతాన్ని జీవంతి ఇత్యాదులు కదా. ఈ సకల ప్రాణులన్నీ ఎవరి నుంచి అయితే ఉత్పన్నమవుతున్నాయో అతడే పరమాత్మ. ఎవ్వని చే జనించు జగం ఎవ్వని ఎందునయుండు లీనమై. ఎవరిని చే జనించు, ఎవరి చేత అయితే ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయో ఆయనే పరమాత్మ అని. ఆ విధంగా ఆకాశ శబ్దం పరమాత్మ వాచకం. అంతేకాకుండా ఉత్పత్తే కాకుండా ఆకాశం ప్రతి అస్తం ఎంతి, ఆకాశంలోనే విలీనమవుతుంది. ఎప్పుడైనా ఉత్పత్తి చెప్తున్నప్పుడు ఈ జగత్తంతా కూడా ఈ లోకము ఆకాశం నుండి ఉత్పన్నమైంది అని చెప్తున్నప్పుడు, పరమాత్మ నుండి ఉత్పన్నమైంది అని చెప్తున్నప్పుడు కేవలం ఉత్పత్తిని మాత్రమే చెప్తే ఆ పరమాత్మ నిమిత్త కారణం అవుతాడు. ఉపాదాన కారణం అవ్వకుండా నిమిత్త కారణం అవుతాడు. నిమిత్త కారణం అంటే ఈ కుండను ఆ సృష్టించడానికి కుమ్మరి ఏ విధంగా అయితే నిమిత్త కారణమో, కులాలుడు ఏ విధంగా నిమిత్త కారణమో ఆ విధంగా కుండకు రెండు కారణాలు ప్రధానంగా. మట్టి ఒక కారణం, కులాలుడు కుమ్మరి ఒక కారణం. ఈ రెండు కావాలి. ఉపాదాన కారణం మెటీరియల్ కాజ్ ఏదైతే ఏ కారణంలో మార్పును చేస్తూ ఘటాన్ని ఉత్పన్నం చేస్తున్నామో, దేనిలో క్రియా వ్యాపారం చేస్తున్నామో, ఆ మట్టిని పిసికి ముద్ద చేసి అందులో నుంచి కదా ఈ కుండను చేస్తున్నాం. ఆ మట్టి ముద్ద అదేదైతే ఉందో అది కదా ఉపాదాన కారణం. అదే విధంగా దాన్ని చేసేవాడు మట్టి ముద్ద జడం కదా. అది కుండ స్వతంత్రంగా అయిపోలేదు. సో దాన్ని కుండగా తీర్చిదిద్దేవాడు ఎవరైతే ఉన్నాడో నిమిత్త కారణం. ప్రతి కార్యానికి కూడా ఈ విధంగా నిమిత్త ఉపాదాన కారణాలు రెండు ఉంటాయి. ఉత్పత్తి రెండింటి నుంచి ఉత్పత్తి. నిమిత్త కారణం నుంచి ఉత్పత్తి చెప్పొచ్చు, ఉపాదాన కారణం నుంచి కూడా ఉత్పత్తి చెప్పొచ్చు. కానీ ప్రళయం, లయం, నాశనం మాత్రం ఉపాదాన కారణంలో మాత్రమే అవుతుంది. కుండ మట్టిలో కలిసిపోతుంది కానీ కులాలుడిలో కలవదు. కులాలుడు సృష్టించేశాడు, వెళ్ళిపోతాడు అంతే. కులాలుడికి ఘటానికి ఉత్పన్నం అయిన తర్వాత సంబంధం లేనే లేదు. ఉత్పత్తిలో సంబంధం ఉంది. ఉత్పన్నం అయిన తర్వాత కులాలుడికి ఘటానికి సంబంధం ఏముంది? ఏ సంబంధం లేదు. కానీ మట్టికి సదా సంబంధం ఉంటుంది. ఉత్పత్తిలోనూ సంబంధం ఉంటుంది, స్థితి కాలంలోనూ మట్టిలోనే ఉంటుంది ఘటం. కాబట్టి ఘటానికి మట్టికి సంబంధం స్థితి కాలంలో కూడా ఉంటుంది, ప్రళయ కాలంలో కూడా ఉంటుంది. అందుకని ప్రళయాన్ని చూపిస్తున్నప్పుడు, ప్రళయాధారం అని చూపిస్తున్నప్పుడు అది ఉపాదాన కారణం అవుతుంది. ఆకాశం ప్రతి అస్తం ఎంతి, అస్తం ఎంతి, ఎంతి గచ్చంతి. ఆకాశంలోనే అస్తమయమైపోతున్నాయి, లీనమైపోతున్నాయి అంటున్నప్పుడు ఆకాశం ఉపాదాన కారణం కూడా. నిమిత్త ఉపాదాన కారణం రెండు, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమాత్మ. ఎవరు? ఈ లోకానికి కూడా. అటువంటి పరమాత్మ సామకి అధిష్టానం అని చెప్తున్నప్పుడు ఈ పరమాత్మ స్వతంత్ర స్వరూపము. స్వతంత్ర స్వరూపమైనటువంటి ఈ పరమాత్మ సకల విషయాలకు ఆధారము. అదే విధంగా సామకు కూడా. ఆకాశం ప్రతి అస్తం ఎంతి, ఆకాశో హి ఏవ ఇభ్యో జాయాన్, ఏభ్యో జాయాన్. ఆకాశో హి ఏవ ఏభ్యో జాయాన్, ఏభ్యః. ఈ సకల తత్వాలకన్నిటి, ఈ సకల తత్వాలు ఏవైతే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటూ వస్తున్నామో, సామ, స్వర, ప్రాణ, అన్న, ఆప, పరలోక, ఆ, ఆ, పరలోకము, ఇహలోక ఇత్యాదులన్నిటికంటే కూడా, వీటన్నిటికంటే కూడా అదే విధంగా సర్వాణి చైమాని భూతాని, ఏ ఏ ప్రాణులైతే ఉత్పన్నమవుతున్నాయో వాటన్నిటికంటే కూడా జాయాన్ శ్రేష్టం. ఆకాశ పరాయణం, ఆకాశమే ఆశ్రయము, అయనం అంటే ఆధారము, పరమాధారం, మూలాధారము సకల జగత్తుకి అని. ఆ విధంగా జైవలి ఈ సామ ఎక్కడి నుంచి అయితే మనం మొదలు పెట్టామో ఆ సామకు ఆశ్రయము పరమాత్మ స్వరూపమే గాని ఈ లోకము ఆ లోకము కాదు. ఇవి అవాంతర ఆశ్రయాలు, మధ్యలో వచ్చే ఆశ్రయాలు. కార్యకారణ శృంఖల, ఈ ఆ కార్యకారణ ప్రవాహం ఏదైతే ఉందో చాలా అనంతంగా ఉంటుంది. కార్యకారణ ప్రవాహం ఘటానికి మృతిక కారణమని, మృతిక ఇంకేదో కారణమని, ఇంకేదో కారణమని అలా ప్రవాహం ఉండొచ్చు. కానీ చిట్ట చివరికి మాత్రం పరమాత్మలోనే రావాల్సి ఉంటుంది. దానికి మూలభూతమైనటువంటి ఆధారాన్ని అన్వేషిస్తే మాత్రం పరమాత్మయే సమాధానంగా రావాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ జాయాన్ ఆకాశ ఏభ్యో జాయాన్ ఆకాశ పరాయణం. భాష్యంలో అస్య లోకస్య కాగతి ఇది అని ఆయన శిలక శాలావత్య ప్రశ్నిస్తున్నాడు. ఆకాశ ఇతిహ ఉవాచ ప్రవాహణ, ప్రవాహణో జైవలి. ఆకాశమే ఈ విధంగా ఆశ్రయము అని చెప్తున్నాడు. ఆకాశ ఇతి చ పర ఆత్మ. ఆకాశం అంటున్నప్పుడు ఇక్కడ భౌతిక ఆకాశం, జడ ఆకాశం, స్థూలాకాశం తీసుకోకుండా పరమాత్మను తీసుకోవాలి. ఎందుకని? ఆకాశో వై నామ, ఆకాశో వై నామ, నామరూపే వ్యాకరవాణి. అంటే ఆకాశమే
ఆకాశో వైనామ పరమాత్మ. ఆకాశం అనేటువంటి ఆకాశ రూపీ పరమాత్మ, ఆకాశమే పేరుగా కలిగినటువంటి పరమాత్మ అని శృతి చెప్తా ఉంది. చాందోగ్యం ఇదే ఉపనిషత్తులోనే 8వ అధ్యాయంలో. ఇది శృతే తస్య హి కర్మ సర్వభూతోత్పాదకత్వం. తస్య హి కర్మ, ఆ పరమాత్మకేం కర్మ ఉంది ఇక? ఆ పరమాత్మ యొక్క కర్మ ఏదది? సర్వభూతోత్పాదకత్వం. రైట్. ఆ, తదైక్షత బహుస్యాన్ ప్రజా ఏయా అని మనం తైత్తిరీలో చూస్తాం. తదైక్షత పరమాత్మ సంకల్పించాడు. ఆ హిరణ్య గర్భుడు, ఆ ఈశ్వరుడు సృష్టికర్త సంకల్పించాడు ఏమని? బహుస్యాం, అనేకుడు, అనేకత్వాన్ని పొందుదునుగాక అని. బహుశ్యాం, బహుభవనం, అనేకత్వాన్ని పొందుదును అని. అది ఏ విధంగా అనేకత్వాన్ని పొందుతావు? ప్రజా ఏయా, ఈ ప్రజ, ఈ సంత, ఈ సకల జీవరాశిని సృష్టిస్తాను. ప్రజా ఏయ, సకల భూతాలను, భూతాలలో ఈ విధంగా రెండు కూడా పంచభూతాలు కావచ్చు, ఈ జీవులుగా వీళ్ళందరినీ కూడా నేను ఉపాధులు కల్పిస్తున్నాను అని సంకల్పించి సృష్టిస్తున్నాడు. అదే ఆయన కర్మ. తస్య హి కర్మ సర్వభూత ఉత్పాదకత్వం. సకల ప్రాణుల్ని ఉత్పన్నం చేయడం, తర్వాత వాళ్ళ స్థితి, వాళ్ళ లయ, మూడు కూడా ఉత్పాదకత్వంతో, ఉత్పత్తితో పాటుగా స్థితి లయలు కూడా. తస్మిన్నేవ హి భూత ప్రళయ అని. ఆ విధంగా భూత సృష్టి అంతా కూడా ఈ ఆకాశం పరమాత్మ, ఆకాశాఖ్య పరమాత్మ నుండి అని చెప్పిన తర్వాత ఈ సకల ప్రాణుల యొక్క లయస్థానం, రైట్, చివరి ఆశ్రయం, చివరి ఆశ్రయం ఏది? పరమాత్మ స్వరూపమే. రైట్. సో జన్మ ఆ పరమాత్మ నుంచే, ఆ పరమాత్మయే తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని. ఆ పరమాత్మ ఈ జగత్తునంతటిని సృష్టించి, ఈ సకల ఉపాధులను సృష్టించి వీటిలో ఆయన స్వయంగా ప్రవేశించాడు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. రైట్. ఈ సృష్టిని అంటే, సృష్టిని అంటే ఈ విధంగా సకల చరాచర జగత్తును కూడా. బృహదారణ్యకంలో అంతర్యామి బ్రాహ్మణం అని, అంతర్యామి బ్రాహ్మణంలో ఆ యాజ్ఞవల్క మహర్షి ఈ విధంగా ప్రతిపాదిస్తున్నారు. యాజ్ఞవల్క మహర్షి ద్వారా శృతి ఈ విధంగా ప్రతిపాదిస్తుంది. సకల భూతాలలో పృథ్వీ, జల, తేజో, వాయుర్, ఆకాశ అన్నింటిలో కూడా ఆ పరమాత్మయే ప్రవేశించి ఉన్నాడు అని. అందుకనే మనము ఆ సంప్రదాయంలో ఇక్కడ అనేక అనేక ఉపాసనలు, right, ఆ పరమాత్మని అనేక రూపాలలో, ఇక్కడ ఉండే రూపాలలో, సాలగ్రామాదులలో, శివలింగ ఇత్యాదుల్లో అనేక రూపాలుగా ఉపాసించడంలో ఎటువంటి జంకు లేదు, ఎటువంటి దోషము లేదు అక్కడ. ఎందుకంటే పరమాత్మ ఇక్కడ ఈ లోకంలో సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నాడు అనేటువంటి సిద్ధాంతం అనే శృతి ప్రమాణం ద్వారా తెలుస్తాం. రైట్. సో ఆ విధంగా సర్వత్రా ఉన్నటువంటి ఆ పరమాత్మ సర్వభూతోత్పాదకత్వం అందులోనే ఉంది. సర్వభూత ప్రళయం కూడా, సకల ప్రాణులు అందులోనే లీనమైపోతుంది. తస్య హి కర్మ సర్వభూతోత్పాదకత్వం తస్మిన్నేవ హి భూత ప్రళయ, భూతానాం ప్రళయ భూత ప్రళయ. సకల జీవరాశులు అందులోనే లీనము. ఆ పరమాత్మయే కేవల జీవరాశులనే కాకుండా, అంటే ఉపాధులనే కాకుండా ఈ పంచభూతాలను కూడా తేజో అసృజత, ఆయనే తేజస్సును సృష్టించాడు. 6వ అధ్యాయం చాందోగ్యోపనిషత్తులోనే. తేజో అసృజత తదైక్షత తేజో అసృజత అని ఆయన ఆ విధంగా సంకల్పించి తేజస్సును సృష్టించాడు. తైత్రీయంలో మనము ఆకాశం నుంచి సృష్టి చూస్తాం. ఆకాశము, వాయువు, తేజస్సు, ఆ విధంగా. చాందోగ్యంలో తేజస్సు నుంచే సృష్టి మొదలవుతుంది. అంటే ఆ విధంగా శృతి తేజస్సు నుంచే సృష్టిని చెప్పింది. ఆకాశం, వాయువుని తైత్రీయం నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. తైత్రీయంలో నుంచి ఈ ఈ ఈ ఈ ఈ ఉపనిషత్తుకి అనువాదం చేసుకొని ఆకాశ వాయు సృష్టి అనంతరం తేజస్ సృష్టి అని, తేజస్సును సృష్టించాడు పరమాత్మ అని. ఈ విధంగా తేజో అసృజత అంటున్నప్పుడు ఆకాశం ఎవరు? పరమాత్మనే. తేజ పరస్యాం దేవతాయాం ఇది వక్షతి. ఆ విధంగా సృష్టించిన తర్వాత తేజ పరస్యాం దేవతాయాం, ఆ తేజస్సు ఆ పరదేవత పరమాత్మ యందు మళ్ళీ లీనమవుతుంది. ఉత్పత్తి లయ రెండు చెప్తున్నాం కదా. అందుకని తేజ పరస్యాం దేవతాయాం సప్తమి. ఆ అధికరణంలో ఆ పరమాత్మ యందే పరమాత్మ నుండే ఉత్పన్నమైంది, పరమాత్మ యందే లీనమవుతుందని కూడా శృతి చెప్తుంది. ఇది వక్షతి. సర్వాణి హవై ఇమాని భూతాని స్థావర జంగమాని ఆకాశాదేవ సముత్పద్యంతే తేజోవన్నాదిక్రమేణ సామర్థ్య. రైట్. ఈ సకల ప్రాణులు ఇమాని సర్వాణి భూతాని స్థావర జంగమాని, స్థావర స్థిరంగా కదలిక లేకుండా ఉన్నటువంటి తత్వాలు. జంగమ, జంగమ గమ్ ధాతు నుంచి వస్తుంది రూపం. గతిని కలిగినటువంటి, గమనం కలిగినటువంటి,
తత్వాలు ఇవన్నీ కూడా, ఈ తత్వాలన్నీ కూడా కదిలేవి కదలనివి స్థిర చర వస్తువులన్నీ కూడా అంటే పంచభూతాలు, తర్వాత ఆ పంచభూతాల యొక్క కార్యాలు భౌతికాలు ఉపాధిగా కలిగినటువంటి జీవులందరూ కూడా స్థావర జంగమాలు అన్ని స్థావరాలే వాస్తవానికి. జగత్ ఆ, ఈ జగత్ సృష్టమైనటువంటి జగత్ ఏదైతే ఉందో, ఏదైతే రచించబడుతా ఉందో అదంతా స్థావరం జడమే. జడమే సృష్టించబడుతుంది. జీవ సృష్టి లేదు ఇక్కడ సిద్ధాంతంలో. జీవుని సృష్టించడు పరమాత్మ, పరమాత్మయే జీవుడిగా అభివ్యక్తమవుతాడు. రైట్. జగన్మిథ్యా బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మైవ నాపరః అని కదా సిద్ధాంతం. మూలభూతంగా అంతే. జగత్ మిథ్య, ఈ జగత్ అంతా కూడా సృష్టించబడుతా ఉంది, జడము అనాత్మ. అందులో ఈ స్థూల శరీర సూక్ష్మ శరీరాలనే ఉపాధులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాధులలో ఆ పరమాత్మ స్వరూపం స్వయంగా ఎటువంటి మార్పు లేకుండా అనేన జీవేనాత్మనాను ప్రవేశిస్తున్నాడు. రైట్. ఈ ఉపాధులన్నింటిలో ఆయన ప్రవేశిస్తూ జీవుడు అనేటువంటి పేరును పొందుతున్నాడు. జీవత్వాన్ని జీవత్వం పరమాత్మ యందు ఆరోపితమయ్యింది. చేతన ఒకటే, చేతన ఒకటే తత్వము, ఆ చైతన్యమే పరమాత్మ స్వరూపము. అందులో మిగిలినవన్నీ కూడా ఆరోపితాలే అని కదా సిద్ధాంతం. ఆ విధంగా ఇమాని స్థావర జంగమాని, ఈ స్థావర జంగమ సకల ప్రాణులన్నీ కూడా ఈ విధంగా పరమాత్మ నుండే ఉత్పన్నమవుతుంది. ఆకాశాదేవ సముత్పద్యంతే. ఏ విధంగా తేజో అప్ అన్నాది క్రమేణ, ముందు తేజస్సు, తర్వాత జలాలు, తర్వాత అన్నము, అన్నం అంటే పృథివీ. ఆ తర్వాత ఇవి త్రివృత్కరణాన్ని పొంది వీటి ద్వారా స్థూల జగత్ అంతా కూడా ఉత్పన్నమవుతా ఉంది. ఆకాశం ప్రతి అస్తమ్యంతి ప్రళయకాలే విపరీత క్రమేణ. సో తేజో అప అన్న ఈ క్రమంతో అన్ని ఉత్పన్నమయ్యాయి. లయ అవుతున్నప్పుడు అన్న ఆప తేజ క్రమేణ. అన్నము, అన్నమంటే పృథివీ, ఈ సకల భూతాలన్నీ పృథివీలో లీనమవుతున్నాయి. పృథివీ జలాలలో, జలము తేజస్సులో, తేజస్సు పరమాత్మ లీనమవుతుంది అని ఆ విధంగా విపరీత క్రమ, రివర్స్ క్రమ. రైట్. యస్మాత్ ఆకాశ ఏవ ఏభ్యః సర్వేభ్యో భూతేభ్యో జాయాన్. ఎందుకు ఈ విధంగా ఆకాశాన్నే ఉత్పత్తి లయస్థానంగా చెప్పుకున్నారు అంటే, ఆకాశమే ఈ సకల ప్రాణులకి సర్వేభ్యో భూతేభ్యో జాయాన్ మహత్తరః, గొప్పదైనటువంటిది, పెద్దదైనటువంటిది, మూలమైనటువంటిది, పురాతనమైనటువంటిది అని. అతః సహ సర్వేషాం భూతానాం పరాయణం. అందుకనే పరమాత్మ ఈ సకల ప్రాణులకి, సకల భూతాలకి ప్రతిష్ట, పరాయణం ప్రతిష్ట. త్రిష్వపి కాలేషు ఇత్యర్థ. మూడు కాలాల్లో, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో. వర్తమాన భూత భవిష్యత్ అంటున్నప్పుడు ఉత్పత్తి లయలను చూసుకునే ఆ, వర్తమాన భూత భవిష్యత్తు చెప్పుకుంటాం. భూతకాలం అంటే ఉత్పత్తి ప్రాక్, వస్తువు ఉత్పన్నమయ్యే ముందు కాలం భూతకాలం. వస్తువు ఉత్పన్నమై ఉన్నటువంటి కాలం వర్తమాన కాలం. వస్తువు లయమయ్యేటువంటి కాలం భవిష్యత్ కాలం. సో భవిష్యత్ కాలంలో వస్తువు ఎక్కడుంది? పరమాత్మ అయింది. వర్తమాన కాలంలో పరమాత్మ అయింది. భూతకాలం ఉత్పన్నం కాకముందు సదేవ సౌమ్య ఇదమగ్రాసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కదా చాందోగ్యం 6వ అధ్యాయంలో. సో ఆ విధంగా ఈ జగత్తంతా కూడా ఉత్పత్తి కాక మునుపు అసత్ స్వరూపంగా, చైతన్య స్వరూపంగా మాత్రమే ఉంది. జగత్ అంటేనే వ్యాకృతం అని, నామరూపాత్మన అభివ్యక్తి. రైట్. సో ఈ నామరూపాత్మన అభివ్యక్త జగత్తు మళ్ళీ రెండు రకాలుగా, స్థూలము, సూక్ష్మము. స్థూల జగతి, స్థూల శరీరము, ఘటపటాదులు, పృథివీ జల పృథివీ జల తేజో వాయువులు ఇవన్నీ కూడా స్థూలము. సూక్ష్మం అంటున్నప్పుడు మనస్సు, బుద్ధి, సుఖ దుఃఖాలు, ఇంద్రియాలు, సంస్కారాలు ఇవన్నీ కూడా సూక్ష్మ ప్రపంచం. రైట్. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, ప్రాణపంచక, అంతఃకరణ చతుష్టయ, వాటి సంస్కారాలు ఇవన్నీ కూడా సూక్ష్మ ప్రపంచం. అది కూడా అభివ్యక్తమైనటువంటిది, వ్యక్తమే ఇదంతా కూడా. ఈ రెండు కూడా అవ్యక్తంలో లీనమవుతున్నాయి. అవ్యక్తము మాయాతత్వము. రైట్. ఆ అవ్యక్తానికి ఆధారంగా పరమాత్మ స్వరూపం. రైట్. అవ్యక్తము నుండి అవ్యక్తము, అవ్యక్తం యొక్క వ్యక్తము, ఈ రెండు కూడా అజ్ఞాన కార్యాలే. ఆ విధంగా ఆయన త్రిషు కాలేషు, మూడు కాలాల్లో, ఉత్పత్తికి ముందు అవ్యాకృతంగా లేదా పరమాత్మ స్వరూపంగా, ఉత్పత్తి కాలంలో, లయ కాలంలో కూడా ఆయనే ఆధారం సకల ప్రాణులకు. ఇక్కడికి ఆఖ్యాయిక ముగిసి తర్వాత శృతి ఆ ఈ ఉపాసన గురించి ఈ ఉపాసన యొక్క మహాత్మ్యం చెప్తా ఉంది కదా. సయేష పరో వర్యానుద్గీత సయేషో అనంతః పరో వర్యో హాస్య భవతి పరో వర్యసోహ లోకాన్ జయతి ఏతదేవం విద్వాన్ పరో వర్యాగం సముద్గీతముపాస్తే.
ఈ విధంగా సయేష సయేష ఉద్గీత, ఈ ఉద్గీత ఏదైతే ఉందో పరోవరీయాన్, పరోవరీయాన్, రైట్. పరా అవర, ఆ, పరోపి అవరహ యస్మాత్ అని, పరోపి అవరహ యస్మాత్, శ్రేష్టమైనది ఏదైతే ఉందో అంతకంటే శ్రేష్టమైనది, లేదా శ్రేష్టమైనదిగా ఏదైతే లోకం భావిస్తా ఉందో అది సైతము నికృష్టమవుతా ఉంది ఎవరి దృష్టిలో, దేని ఉద్దేశించి శ్రేష్ట వస్తువు కూడా నికృష్టమైపోతా ఉందో అది పరోవరీయ. సయేష పరోవరీయన్, అత్యుత్కృష్టమైనటువంటిది ఉద్గీత. ఉద్గీత సయేషో అనంత, ఈ ఉద్గీత ఈ విధంగా అనంతమైనటువంటి ఫలాలను ఇస్తా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తా ఉంది. ఈ ఉద్గీత అంటే సామ యొక్క ఆధారం స్వరం, ప్రాణం, అన్నం, ఆపహ, పరలోకం, ఇహలోకం, పరమాత్మ, ఆకాశ స్వరూపం పరమాత్మ వరకు దాని యొక్క వ్యాప్తి కలిగి ఉంది. అటువంటి ఉద్గీత గొప్పదైనటువంటిది, దాని యొక్క ప్రతిష్ట అది శ్రేష్టమైనటువంటిది. ఏషో అనంత, అనంతమైనటువంటిది. పరో పరోవరీయో హాస్య భవతి, అయితే అస్య భవతి, ఆ పరోవర్యో హాస్య భవతి, పరోవర్యసోహ లోకాన్ జయతి, ఈ రెండు కూడా ఫలాలు ఎవరికి? ఏతద్ ఏవం విద్వాన్ పరోవరీయాగంసం ఉద్గీతం ఉపాస్థే, ఎవరైతే ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఉద్గీతను పరోవరీయాగంసం, పరోవరీయాంసం, పరోవరీయమైనటువంటి ఈ ఉద్గీతను ఎవడైతే ఉపాసిస్తున్నాడో ఆ విద్వాన్, ఆ ఉపాసకుడు, పరోవరీయో అస్య భవతి, వాడికి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఈ లోకంలో లభిస్తున్నాయి. అంతేకాకుండా పరోవరీయ సహ లోకాన్ జయతి, పరలోకాలు కూడా, గొప్పవైనటువంటి లోకాలు కూడా జయిస్తున్నాడు. ఈ లోకంలో గాని పరలోకంలో గాని శ్రేష్టమైనటువంటి ఫలాన్నే పొందుతున్నాడు ఈ ఉపాసకుడు. ఈ విధంగా తెలుసుకుంటున్నటువంటి వాడు, ఈ విధంగా ఉద్గీత యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని భావించేవాడు. భాష్యంలో యస్మాత్ పరం, సయేష పరోవరీయాన్ ఉద్గీత అని కదా, ఆ పరోవరీయాన్ పదానికి అర్థం పరం అనే ఒక పదం ఉంది, వరీయ అనే పదం అవుతుంది కదా. యస్మాత్ పరం, ఆ, పరం వరీయ, పరం శబ్దానికి అర్థం వరీయ, వరీయస అపి ఏషః వరః, వరీయసోపి వరః అని వరీయస్, వర శబ్దం శ్రేష్టవాచకం, శ్రేష్ట అనే అర్థంలో ఉరు శబ్దం నుంచి వర వస్తా ఉంది, ఉరు స్థానంలో వర వస్తుంది, లేదా వర సాక్షాత్తుగా తీసుకుంటే దానికి ఈయసున్ అని ప్రత్యయం, సఫిక్స్. ఈయసున్ అనేది ఈ విధంగా పోలిక, రెండు వస్తువుల్ని పోలుస్తున్నప్పుడు గొప్పదైనటువంటిది ఏదైతే ఉందో ఆ గొప్పదనాన్ని సూచించడానికి, రైట్, బెటర్, బెస్ట్ అంటున్నాం కదా, బెటర్, సూపర్లేటివ్ డిగ్రీ ఏదైతే అంటున్నామో, కంపారిటివ్ సూపర్లేటివ్ అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా కంపారిటివ్, కేవలం కంపారిటివ్ అని అనకుండా శ్రేష్టమైనటువంటిది అనే దాన్ని చెప్పడానికి ఈయసున్ ప్రత్యయం, వరీయసహ, రైట్. యస్మాత్ పరం, పరం అంటే వరీయ, వరీయ వరీయసోపి ఏష వరః, గొప్పదాని కంటే కూడా గొప్పవాటి కంటే కూడా గొప్పదైనటువంటిది ఏష వరః అని, ఆ విధంగా పరశ్చ వరీయాంచ, పరః ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అది పరోవరీయాన్. ఇంకొక సందర్భంలో దీనికి పరోవరీయ శబ్దానికి భాష్యకారులు ఇంకొక విధంగా అర్థం చెప్పారు, పరో అపి అవరో యస్మాత్, అది పరావర, సారీ పరావరది, పరోవరీయ ఇక్కడ పరః, తర్వాత వరీయ అని. ఆ, గొప్ప వాటిలోకెల్లా గొప్పదైనటువంటిది ఈ ఉద్గీత. అనేక ఉపాసనలు ఉన్నాయి, శృతి చెప్పేటువంటి ప్రతి ఉపాసన గొప్పదే. ఆ గొప్పదైన ఉపాసనలోకెల్లా కూడా ఈ ఉద్గీతోపాసన ఇంకా శ్రేష్టమైనటువంటిది అని పరోవరీయాన్ ఉద్గీత. ఈ ఉద్గీత పరమాత్మా సంపన్న, పరమాత్మా సంపన్న ఇత్యర్థ. పరమాత్మా సంపన్న, పరమాత్మయే ఆశ్రయంగా కలిగినటువంటిది కదా. మూలాధారం ఏం చెప్పుకున్నాం ఉద్గీతకి? ఆ జైవలి, ప్రవాహణో జైవలి ఆచార్యుడు ఈ విధంగా ఈ ఉద్గీతకు ఆశ్రయంగా పరమాత్మను చూపించాడు. అటువంటి పరమాత్మా సంపన్న, పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ ఉద్గీత శ్రేష్టమైనటువంటిది, పరోవరీయ చెప్పడంలో గొప్ప ఆ, ఆ, సంశయం ఏముంది? అతయేవ స ఏష అనంతః, అవిద్యమానాంతః, ఈ ఈ ఉద్గీత అనంతమైనటువంటిది,
ఎందుకని పరమాత్మ స్వరూపం, పరమాత్మ అనంత స్వరూపం. అనంతం అంటున్నప్పుడు అంతము తెలియనటువంటిది, అంతము లేనటువంటిది, తెలియనటువంటిది, ఎవరు కూడా దాన్ని అంతాన్ని చూడనటువంటిది, చూడలేనటువంటిది, అంతము లేనటువంటిది అని ఆ విధంగా అవిద్యమానాంత, అవిద్యమానో అంతో యస్య అని. అవిద్యమానం తెలియనటువంటి అంతము కలిగినటువంటిది అనంత. తమేతం పరోవరీయాంసం పరమాత్మభూతం అనంతం ఏవం విద్వాన్. ఇటువంటి ఉద్గీతం ఏదైతే పరోవరీయాంసం అయిందో, శ్రేష్టమైనటువంటిదో, పరమాత్మభూతం పరమాత్మయే ఆధారంగా ఉంది, పరమాత్మ స్వరూపమై ఉంది, అనంతమైనటువంటి ఈ ఈ ఉద్గీతను ఎవడైతే తెలుసుకుంటున్నాడో, ఉపాసిస్తున్నాడో, ఉపాస్తే పరోవరీయాంసం ఉద్గీతం ఉపాస్తే తస్య ఏతత్ ఫలమాహ. వాడి ఫలం ఏముంది? ఈ విధంగా అస్య పరోవరీయ అస్య పరోవరీయసో భవతి అని చెప్పుకున్నాం కదా, అది ఫలం చెప్తున్నాడు ఇక్కడ. పరోవరీయ పరం, వరం, పరం అంటే వరం శ్రేష్టమని, వరీయో విశిష్టతరం. పరం అంటేనే వరం శ్రేష్టమని, తర్వాత మళ్ళీ వరీయ, వర శబ్దానికి మళ్ళీ ఈయసుని ప్రత్యయం, శ్రేష్టతరం, విశిష్టతరం జీవనం అస్య విదుషో భవతి దృష్టం ఫలం. దృష్టం ఫలం అంటున్నప్పుడు ఈ కర్మకు ఈ ఫలముని మనకు ఇక్కడే కనిపించేటువంటి ఫలం. అన్నం తినిన తర్వాత తృప్తి కలుగుతా ఉంది. సో అన్నం తిన్న వెంటనే ఏదైతే తృప్తి కలుగుతా ఉందో ఆ తృప్తి అన్నం యొక్క ఫలం అని మనకు తెలుసు, ఆ తినడం యొక్క ఫలం అని తెలుస్తా ఉంది. రైట్, దాన్ని దృష్ట ఫలం అని. దృష్ట ఫలం ఇక్కడే కనిపిస్తా ఉంది. అదృష్ట ఫలం అంటున్నప్పుడు కర్మ చేశాం కానీ ఆ కర్మ ఫలం వస్తుంది, ఆ కర్మ ఫలం మనకు తెలియటం లేదు. ఆ కర్మకి కర్మ ఫలానికి లంకె కుదరదు, మనం మనం చేయలేము. ఈ ఫలానికి ఈ ఫలం నాకు ఏదైతే కలిగిందో దీనికి కారణం ఈ కర్మ అని చెప్పలేనటువంటి ఫలం ఏదైతే ఉందో. మనకు ఎన్నో సుఖాలు కలుగుతున్నాయి, ఎన్నో దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. ఈ సుఖ దుఃఖాలు ఏవైతే కలుగుతున్నాయో వీటికి ఇదమిద్ధంగా ఇదే కారణం, ఇదే కారణం అని చెప్పలేనటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా అదృష్ట కర్మల యొక్క అదృష్ట, అవన్నీ అదృష్ట ఫలాలే, అదృష్ట రూపంగా వచ్చే ఫలాలు. అంటే కర్మ ఎప్పుడో చేశారు, ఆ ఫలం ఇప్పుడు లభిస్తా ఉందని. ఆ విధంగా ఇక్కడ ఈ ఈ ఈ ఉపాసకుడికి ఈ లోకంలోని ఇక్కడే, ఇక్కడ ఉండగానే ఏదైతే ఉత్కృష్ట శ్రేష్టత తెలుస్తా ఉందో అది దృష్ట ఫలం, దృష్టం ఫలం. అదృష్ట ఫలం కూడా ఉంది. ఏంటో అదృష్ట ఫలం? పరలోకాలు. అదృష్టం చ పరోవరీయస ఉత్తరోత్తర విశిష్టతరాన్ ఏవ బ్రహ్మాకాశాంతాన్ లోకాన్ జయతి. బ్రహ్మాకాశాంతాన్, బ్రహ్మాంతాన్, ఆకాశాంతాన్, బ్రహ్మలోకం వరకు, పరమాత్మను పొందడం వరకు ఏ ఏ లోకాలైతే పొందుతున్నాడో, సో ఆ లోకాలన్నీ కూడా అవన్నీ శ్రేష్టమైనటువంటి లోకాలు. ఆ లోకాలను పొందడం అనేటువంటి ఫలం అది అదృష్ట ఫలం. కనిపించదు మనకి ఇప్పుడు, అందుకని అదృష్ట ఫలం. దృష్ట ఫలము ఉంది, అదృష్ట ఫలము ఉంది. ఇహలోక ప్రాప్తి, పరలోక ప్రాప్తి. ఈ లోకంలో కూడా శ్రేయస్సు, పరలోకంలో కూడా అని. ఇంచ అంతేకాకుండా తగం హయేతం అతిధన్వా సౌనక ఉదర శాండిల్యాయ ఉక్త్వా ఉవాచ యావత్త ఏవం ప్రజయాముద్గీతం వేదిష్యంతే పరో వరీయో హైభ్యస్తావదస్మిన్ లోకే జీవనం భవిష్యతి అని మూడో మంత్రంలో ఇంకా ఈ ఉపాసన యొక్క స్థుతి. ఈ ఉపాసనని, ఈ ఉద్గీత ఉపాసనని తగంహ ఏతం, ఏతం ఉద్గీతం, ఈ ఉపాసనని అతిధన్వా, అతిధన్వ అనేటువంటి, అతిధన్వా శౌనక, శునకస్య అపత్యం సౌనక, శునక మహర్షి యొక్క తనయుడు సౌనక, అతిధన్వ అనే పేరు కలిగినటువంటి వాడు ఉదర శాండిల్యాయ, ఉదర శాండిల్యుడికి, తన శిష్యుడైనటువంటి ఉదర శాండిల్యుడికి ఈ ఉపాసనను ఉపదేశించాడు, ఉద్గీత ఉపాసన ఉపదేశించి ఉవాచ, ఉక్త్వా ఉవాచ, ఉపదేశించే విధంగా చెప్తున్నాడు ఏమని? ఏనం ఉద్గీతం యావత్త ప్రజాం వేదిష్యంతే. నీ సంతతిలో, నీ సంతానంలో, నీ వంశ పరంపరలో ఎప్పటి వరకైతే ఈ ఉద్గీతోపాసనను ఉపాసిస్తారో, యావత్త, యావత్ కాలం, ఎప్పటి వరకైతే ప్రజాయాం సంతతి, ప్రజాయాం నీ సంతతి ఎందు, నీ వంశం ఎందు, యావత్త ఎప్పటి వరకైతే ఏనం ఉద్గీతం వేదిష్యంతే ఈ ఉద్గీతను ఉపాసిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా పరోవరీయో హి ఏభ్యస్తావత్ అస్మిన్ లోకే జీవనం భవిష్యతి. వాళ్లకు ఈ లోకంలో జీవనము ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి జీవనం లభిస్తూనే ఉంటుంది. ఈ వంశంలో ఎప్పటి వరకైతే ఉద్గీతోపాసన నిలబడుతుందో అప్పటి వరకు నీ వంశంలో ఈ విధంగా ఒక గొప్ప మహత్తుని అనుభవిస్తూనే ఉంటారు ఈ లోకంలో అని. ఓకే, భాష్యంలో
తమేతం ఉద్గీతం విద్వాన్ అతిధన్వానామతః శునకస్య అపత్యం సౌనకः ఉదరశాండిల్యాయ శిష్యాయ ఏతం ఉద్గీతం ఉక్త్వా ఉవాచ. ఆయన ఎవరు అతిధన్వ అనే పేరు కలిగినటువంటి శునకుడి సంతానం శౌనకుడు ఉదర శాండిల్యుడు అనే శిష్యుడికి ఉపదేశిస్తూ చెప్తున్నాడు ఏమని. యావత్ తే, తే అంటే తవ, యావత్ తే, యావత్ తే తవ ప్రజాయాం, ప్రజా సంతతౌ ఇత్యర్థ. ప్రజాయాం, ప్రజా అంటే సంతతి, సంతతౌ సంతతి అంటే వంశ పరంపర, నీ వంశములో ఏనం ఉద్గీతం త్వత్సంతతిజాః వేదిష్యంతే జ్ఞాస్యంతి తావంతం కాలం. సో ఈ విధంగా ఈ ఉద్గీతను నీ సంతతిలో ఎప్పటిదాకైతే తెలుసుకుంటూ ఉంటారో, ఉపాసిస్తూ ఉంటారో, భావిస్తూ ఉంటారో అప్పటి వరకు, తావంతం కాలం పరోవరీయో ఏభ్య ప్రసిద్ధేభ్యో లోక జీవనేభ్యో ఉత్తరోత్తర విశిష్టతరం జీవనం తేభ్యో భవిష్యతి. వాళ్లకు ఉత్తరోత్తర శ్రేష్ఠ జీవనం అంటే ముందు తరం కంటే కూడా ఇంకా గొప్పదైనటువంటిది అవుతా ఉంది తర్వాత తరం, దానికంటే ఇంకా గొప్పదైనటువంటిది అవుతా ఉంది తర్వాత తరం. ఈ ఉద్గీతన ఉపాసనను విడవనంత కాలం వాళ్ళు ఆ విధంగా శ్రేష్టత్వాన్ని, ఉత్కృష్టతనే పొందుతారు. అది ఉపాసనా ఫలం, దృష్ట ఫలం ఇక్కడ మనకు కనిపించేటువంటి. ఇక అదే విధంగా అదృష్ట ఫలం కూడా నాలుగో మంత్రంలో తథా అముష్మిన్ లోకే లోక ఇతి స ఏతదేవం విద్వాన్ ఉపాస్తే పరోవర్య ఏవ హ అస్యాస్మిన్ లోకే జీవనం భవతి తథా అముష్మిన్ లోకే లోక ఇతి, లోకే లోక ఇతి. అదే విధంగా అముష్మిన్ లోకే లోక ఇతి, ఇదే విధంగా పరలోకాలు ఏవైతే లభిస్తున్నాయి ఈ ఉపాసకులకి అవి కూడా శ్రేష్టకరమైనటువంటి లోకాలే లభిస్తున్నాయి. రైట్. సో పూర్వతరం కంటే కూడా ఉత్తరోత్తర తరం వాళ్ళు ఇంకా గొప్పమైనటువంటి పరలోక ఫలాలను కూడా పొందుతారు అని ఈ ఉద్గీత ఉపాసన యొక్క స్తుతి. ఈ ఉద్గీత ఈ విధంగా అనేక అంశాలు కలిగినటువంటి ఉద్గీతోపాసన శ్రేష్ఠ ఫలాన్ని ఇక్కడ తర్వాత కూడా ఇస్తుంది. ఉమ్. సయ ఏతదేవం విద్వాన్ ఉపాస, ఎవరైనా సరే ఈ విధంగా ఉపాసిస్తున్నటువంటి వాడు అస్మిన్ లోకే జీవనం, పరోవరీయ ఏవ అస్మిన్ లోకే జీవనం భవతి, ఈ లోకంలో కూడా శ్రేష్ఠ ఫలాన్నే పొందుతాడు. అముష్మిన్ లోకే అపి, ఆ తర్వాత లోకాల్లో కూడా శ్రేష్ఠ ఫలాన్నే పొందుతాడు. కేవలము ఆ ఉదర శాండిల్యుడికే కాకుండా ఎవరైనా కూడా అని చెప్పడం. అందుకని మళ్ళీ ఆ చివరి భాగం సయ ఏతద్ ఏవం యహ సహ యహ, ఎవడైనా కూడా ఈ విధంగా ఉపాసిస్తున్నటువంటి వాడు, ఈ విధంగా తెలుసుకుంటున్నటువంటి వాడు, విచారిస్తున్నటువంటి వాడు ఈ విధంగా గొప్పదనాన్ని ఇక్కడ తర్వాత లోకాల్లో కూడా పొందుతాడు. భాష్యంలో తథా అదృష్టేపి పరలోకే అముష్మిన్ పరోవర్యాన్ లోకో భవిష్యతి ఇది ఉక్తవాన్ శాండిల్యాయ అతిధన్వా శౌనక. అతిధన్వుడు శౌనకుడు శాండిల్యుడికి ఈ విధంగా చెప్తున్నాడు, ఈ లోకంలో శ్రేష్టత్వాన్ని పొందుతారు ఆ వంశము, పరలోకంలో కూడా శ్రేష్ఠ లోకాలనే పొందుతారు, శ్రేష్ఠ ఫలాలనే పొందుతారు. ఈ లోకంలో పూజ్యులు అవుతున్నారు, పరలోకంలో కూడా పూజ్యులే అవుతారు. స్యాదేతత్ ఫలం పూర్వేషాం మహాభాగ్యానాం. రైట్. ఈ ఫలము, ఇటువంటి ఫలం, గొప్పదైనటువంటి ఫలము మహాభాగ్యానం పూర్వేషం, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో సత్యయుగాదుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళకి ఈ ఫలం లభిస్తుంది. కానీ మనబోటి వాళ్ళకి నైదం యుగీనానాం ఇది ఆశంకా నివృత్తయే. ఇదం యుగీనానాం, ఈ యుగంలో మనతో పాటు ఇక్కడ పుట్టినటువంటి మనబోటి వాళ్ళకి ఈ ఫలం కుదరదు, ఈ ఉపాసనలు కానీ ఈ ఫలం కానీ కుదరదు అని ఏదైతే శంక ఉందో దాన్ని నిరాకరించడానికి శృతి చెప్తా ఉంది. స యహ కశ్చిత్, ఎవడైనా సరే ఈ కాలంలో వాడు, కలియుగ కాలంలో వాడు కావచ్చు, లేదా సత్యయుగాల వాడు కావచ్చు, కానీ ఎవరైనా సరే యహ కశ్చిత్ ఏతదేవం విద్వాన్ ఉద్గీతం ఏతర్హి ఉపాస్తే, ఈ విధంగా ఉద్గీతం తెలుసుకొని ఈ విధంగా ఎవడైతే భావిస్తూ ఆ దాన్ని కీర్తిస్తూ ఉంటాడో వాడికి తస్యాపి ఏవమేవ, వాడికి కూడా ఇదే ఫలం. దుష్టఫలం, అదృష్ట ఫలం. దుష్టం ఏంటి? పరోవర్య పరోవర్య ఏవ అస్య అస్మిన్ లోకే జీవనం భవతి, ఈ లోకంలో జీవనం కూడా శ్రేష్టంగానే ఉంటుంది. తథా అముష్మిన్ లోకే, అముష్మిన్ లోకే లోకే ఇతి, లోకే లోకే ఇతి అని ఈ విధంగా ద్వివచనం. లోకే లోక ఇతి అని కదా. ఉమ్. లోకే లోక ఇతి అంటున్నప్పుడు ఆ పరలోకాల్లో కూడా శ్రేష్టమైన లోకాన్నే పొందుతాడు అని
ఆవృత్తి ఏదైతే ఉందో ఇది ఒకటేమో నిశ్చయం అని చెప్పడానికి, రెండవది ఉపాసన పరిసమాప్తం చూపించడానికి. అక్కడికి నవమ ఖండం అయింది. దశమ ఖండంలో మళ్ళీ ఉద్గీతోపాసననే ఇంకొక రకంగా ఉద్గీతోపాసన. అది తర్వాత క్లాస్లో చూద్దాం. ఓ